పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. కాసిన్ని కాసుల కోసం ఎంతకైనా తెగించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఓ పచ్చి మోసం ఇందుకు తాజా తార్కాణంగా నిలుస్తుంది. ఇంతకీ అక్కడేం జరిగింది? ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పేద వివాహితులకు మత్హారి వందన యోజన పేరుతో నెలకు ఓ 1000 రూపాయల పెన్షన్ను డీబీటీ విధానం ద్వారా అందిస్తుంది. అర్హత కలిగిన పేద వివాహితుల బ్యాంకు ఖాతాలో నెల నెల ఈ మొత్తం జమ అవుతుంది. ఈ పథకాన్ని పక్కదారి పట్టిస్తూ బస్తర్ జిల్లా తాలూరు గ్రామంలో వీరేంద్ర జోషి అనే యువకుడు ఏం చేశాడో, ఎలా మేనేజ్ చేశాడో కానీ ఓ వివాహిత యువతి పేరుతో నెల నెల 1000 రూపాయలు కొట్టేయడం మొదలుపెట్టాడు. ఆ పేద వివాహిత ఫోటో కోసం అతను ఎన్నుకున్నది ఎవరినంటే ఏకంగా ఒకప్పటి పోర్న్ స్టార్, ఇప్పటి ఫేమస్ సినిమా నటి సన్నీ లియోన్ని. ఆమె పేరుతో అతను ఏకంగా బ్యాంకులో ఓ ఖాతా తెరిచాడు. అందులో ఆమె భర్తగా జానీ సిన్స్ అనే ఓ పోర్న్ స్టార్ ఫోటోను జత చేశాడు. మరి అధికారుల కాసులకు కకృతి పడ్డారో లేదంటే కళ్ళు మూసుకొని పథకం మంజూరు చేశారో కానీ సన్నీ లియోన్ పేరుతో బ్యాంకులో ఉన్న ఖాతాకు మత్హారి వందన యోజన పెన్షన్ సొమ్ము 1000 రూపాయలను నెల నెల ట్రాన్స్ఫర్ చేయడం కొనసాగించారు. కొన్నాళ్ల నుంచి ఈ 1000 రూపాయలు ఆ అకౌంట్కు బదిలీ అవ్వడం, వాటిని వీరేంద్ర జోషి దొంగ సంతకం పెట్టి డ్రా చేసుకోవడం కొనసాగింది. అయితే ఒక బ్యాంక్ అధికారికి ఈ తతంగం మీద అనుమానం వచ్చింది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూసినప్పుడు పథకం లబ్ధిదారుడిగా సన్నీ లియోన్ కనబడింది. ఈ విషయం వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తేవడంతో ఆయన ఆ అకౌంట్ను ఫ్రీజ్ చేయమని ఆదేశించాడు. ఈ మోసానికి పాల్పడ్డ వీరేంద్ర జోషిని అరెస్టు చేయాలంటూ పోలీసులను ఆదేశించారు. అటు బీజేపీ ప్రభుత్వం చాతగానితనం వల్ల ప్రభుత్వ పథకాల్లో 50% అనర్హులకు అందుతున్నాయంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనకు సన్నీ లియోన్ పేరుతో జరిగిన ఈ మోసం ఓ సజీవ సాక్ష్యంగా నిలిచింది. అటు సన్నీ లియోన్ పేరుతో బ్యాంక్ అకౌంట్ తెరవడానికి సహకరించిన వారిని సన్నీ లియోన్ లబ్ధిదారుడిగా చూపుతూ ఓ చీటర్ ఇచ్చిన రికార్డులను ఏమాత్రం పరిశీలించకుండా పెన్షన్ శాంక్షన్ చేసిన రెవెన్యూ అధికారుల మీద జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కాసులకు కకృతి పడే అధికారులు ఉన్నంతకాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. సన్నీ లియోనే కాదు, ఎవరి ఫోటో అయినా పెట్టి పెన్షన్లు కొట్టేసే ప్రబుద్ధులు పుట్టుకొస్తూనే ఉంటారు. ఏమంటారు?